ఇక్కడ స్కూల్ ఉంది. ఈ బిల్డింగ్ ముందు అసలు పూర్తిగా కాలవే లేదు. పైన పెచ్చులంతా పోయింది. కాలం కూడా ఉద్యోగంగా ప్రవహిస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో స్కూల్ ఉంది. ఇంకా ముందరకు పోతే కందుకూరులో ఉరుములు మెరుపులతోటి భారీ వర్షం పడుతుంది. ఈ వర్షం టైంలో ఈ మిగతా పెచ్చుకలు కూడా ఆ కాలువ మీద సచ్చుగా ఉన్న కాడ పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలువ డేంజర్లో ఈ సైడ్ కాలువ తీశారు కదా, ఇక్కడ కాలువ మీద పైకప్పు పోయి డేంజర్లోనే ఉందని చెప్పవచ్చు. వెంటనే మున్సిపాలిటీ వారు స్పందించారు. లేక ఆ ఎల్లోలనే వేసుకోమని చెప్పారని తెలిసింది. ఇక్కడ రెవెన్యూ ఇంటి దగ్గర ఇటేమో విజయాల ఇంటి ముందర గుంట ఉంది. ఆ గుంట ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకా రెవెన్యూ ఇంటి ముందర పూర్తిగా ఇది పూర్తిగా పోయింది. రెవెన్యూ ఇంటి ముందర పెద్ద పొయ్యిలాగా ఉండే, ఇంటికి పోయే వల్ల కూడా లేదు. అది మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు లేక ఇల్లు అయినా వేసుకుంటారు అనేది క్లారిటీ రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వేసుకునే పని అయితే వేసే పని అయితే త్వరితగతిన వేయండి. లేకపోతే వాళ్ళకి ఇక్కడ డేంజర్గా ఉంది కాబట్టి ఆ ఇళ్ళకి పంపించి నోటీసులు ఇచ్చి మీ కప్పులు మీరే వేసుకొని మీ ఇంటి ముందర కాలా కప్పులు వేసుకుని అని చెప్పి చెప్పాలని చెప్పి చెప్తున్నాం. ఇదిగో విద్యుత్తంగా కూడా కాలువ పారుతుంది. వెంటనే కాలువ మీద కప్పుల్ని పరిష్కరించండి.